పరలోకము నుండి వచ్చిన ఈ మనిషి భూమి మీద కేవలం పరదేశులని, చెప్పాలంటే అతిథి అని గుర్తించి అతిథిగా త్వరితగతంగా తిరిగి వెళ్ళిపోవాలి అన్న సత్యాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడికి చర్చ్ బిల్డింగ్కి మీరందరూ అతిథులుగా వచ్చారు. అతిథి అంటే గెస్ట్ అని మీకు అందరికీ తెలుసు. వారెవరు వాళ్ళని ఇక్కడికి వచ్చిన తర్వాత పర్మనెంట్గా ఇక్కడ ఉండలేరు. 2 గంటలు మాత్రమే మాతో గడుపుతారు. 2 గంటలు అయిన తర్వాత ఈ ఆవరణని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇది ఎంత వాస్తవమో, భూమి మీదకి వచ్చిన మనిషి కూడా 70 లేక 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే ప్రియులారా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని ప్రతినిత్యము స్పృహ కలిగి ఉండాలి. కానీ భూమి మీదకి వచ్చిన మనుషులు ఎవరు? నేను భూమి మీద అతిథిని ఆ పరదేశీ అనే సంగతిని గుర్తించకపోయినందువల్లే ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి పాఠానికి గల నాశనానికి ముందు చూపుతున్నటువంటిదే ఈ వ్యక్తిత్వం, అతిథి లంచగొండే అని. ప్రియులారా, భూమి మీదకి వచ్చామనేది తెలుసు, కానీ ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. వెళ్ళిపోతున్నది నిజం, కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియటం లేదు. ఈ 2 విషయాలే తెలియక భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతికితేమి, ఎంత బాగు బ్రతికితే ఏమి, ఈ 2 విషయాలను గుర్తించిన వ్యక్తి నిత్యము తను వెళ్ళిపోవాల్సిన మార్గాన్ని గురించి స్మరణకు తెచ్చుకుంటూ ఉంటాడు, గుర్తు పెట్టుకుంటూ ఉంటాడని హెబ్రీ గ్రంథకర్త పదే ఎత్తి తలపోశాడు. ప్రియులరా, అంటే మనం అందరం కూడా అతిథులమే. ఈ లోకం మీదకి ఎందుకు వచ్చామో, అతిథిగా వచ్చిన వారు అతిగా మిగిలిపోకుండా తిరిగి మీ స్వగృహాలకు వెళ్ళిపోవాలి. ఆ స్వగృహమే దేవుడైతే, దేవుని రాజ్యం అయితే అక్కడికి వెళ్ళడానికి కావలసిన రూపాలు మీ దగ్గర ఉన్నాయా? అక్కడికి వెళ్ళడానికి కావలసిన వ్యక్తిత్వము అంటే దేవుని యొక్క గుణలక్షణాలు మన దగ్గర ఉన్నాయా అని పరిశీలించుకోవడానికి వేగరముగా ఈరోజు ఆరాధన కూడా చేరొచ్చాం ప్రియులరా. దేవండి, మరి ఈ నేటి ఆరాధనలో కూడా వ్యక్తిత్వపు గుణలక్షణాలు, దేవుని యొక్క గుణలక్షణాలను సంపాదించుకోవడం ఎలా అని కోరగా, ఒక అతిథి ఇంటిలో ఈ ప్రపంచం నేర్పని అతిథి యొక్క గుణలక్షణాలను దేవుడు నేర్పిస్తూ వాటిని ఒక్కొక్కటి మీరు గైకోనండి అని నేర్పాడు. ఏమండి, టెంపరవరీగా వెళ్ళి ఉండిపోయే వారి గంట లేదా సాయంత్రం కాలం తిరిగి వచ్చే మనిషి ఆ కుటుంబంలో అతిథిగా ప్రవర్తించాలి తప్ప అతిగా ప్రవర్తించకూడదని. అలాగే భూమి మీదకి వచ్చిన వ్యక్తి పితరులు మొదలుకొని ఇప్పటి వరకు మనమందరము అతిథులమే అన్న సంగతిని గుర్తించి ఈ భూమి మీద నీడంత అస్త్రం వలె ఉన్నామని గుర్తించి త్వరితగతంగా మేము వెళ్ళిపోవాలి. వెళ్ళడానికి కావలసిన గుణలక్షణాలు సంపాదించుకోవాలి. ఇది అశాశ్వతం. శాశ్వతమైన గుడారం పరలోకమందు మనకున్నది. అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆ గుడారంలో ఉండదగినటువంటి ఆ గుడారంలో ఉన్నవారి యొక్క వ్యక్తిత్వాలను మనం కూడా కైగొని ఉండాలి అని, వాటిని భూమి మీద 70 లేక 80 సంవత్సరంలో ఆయుష్ ఉన్నలోపే మీరు సంపాదించుకోండి అని ఎత్తెత్తి రాసినదే కీర్తన గ్రంథం. ఒక్కసారి మరలా వాటిని తలపోసుకొని ముందుకు వెళ్దాం ప్రియులరా. 15వ కీర్తన 1వ వచనం నుంచి 5 వచనాల వరకు దయతో చదువుకుందాం ప్రియులరా. అందులో ఆయన కోరుకుంటున్న ఆయన గుడారములో, పరలోకమనే గుడారములో ఎలాంటి వ్యక్తిత్వాలు కావాలో, అంటే ఎలాంటి గుణలక్షణాలు కావాలో వివరిస్తున్నాడు. చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? ఎవడయ్యా ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడంటే ఎవడు అనగా యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే అని. యథార్థమైన ప్రవర్తన మన దగ్గర లేకపోతే కలలో కూడా మర్చిపోండి పరలోకం వెళ్తామని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళాలి. మన పౌరస్థితి పరలోకం ఉందని గుర్తించి తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే నీ దగ్గర ఏముండాలట? యథార్థమైన ప్రవర్తన ఉండాలి. ఇదేదో వింటే వచ్చేది కాదు ప్రియులారా. యథార్థమైన ప్రవర్తన అనేది
ప్రవర్తన అంటే క్రియలని చేస్తేనే వస్తుంది. యథార్థంగా నడుచుకోవడం ప్రయత్నించు. ప్రతి సమయము నువ్వు యథార్థంగా ఉండడానికి ప్రయత్నించు. ఏమండి? రెండవదిగా నీతిని అనుసరించు అన్నాడు. నీతిని అనుసరించు. ఎందుకంటే నీతి మన దగ్గర లేదు కనుక. పరలోకానికి వెళ్ళాలంటే నీతి ఉండాలి. కానీ భూమి మీద ఒకరునూ లేరు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అంటున్నాడు. లేడు కాబట్టి మళ్ళీ సంపాదించుకోండి. 2000 రూపాయల నోట్ లేదు కాబట్టి బ్యాంకుల పై లైన్లో నిలబడమంటున్నాము. అంతేనా? ఉంటే ఎందుకు లైన్లో? నీతి అనే వ్యక్తిత్వం ఉంటే ఎందుకు ఈ మాట? ఒక్కరునూ లేరు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు. అందరూ ఏమండి? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి. ఏ పనికి? అదండి, ఆ గుడారములు ఉండడానికి. కనుక నీతిని అనుసరించు అన్నాడు. మూడవదిగా హృదయపూర్వకంగా నిజం పలుకు. నీ భార్య అయినా, భర్త అయినా, అన్న అయినా, తమ్ముడైనా ఆరిన నేల మీద నువ్వు ఎలాగ ఉండాలి అని అంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి. పరలోకం ఎంత దూరంగా ఉందో స్పష్టంగా ఈ వాక్యాన్ని బట్టి అర్థమైపోద్ది ప్రియులారా. ఏమండి? హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నామా? పలకదామని వెళ్ళాము చాలామంది. మా వల్ల కాలేదంటే చేయలెత్తేస్తున్నాం. అవునా కదా ప్రియులారా? నా వల్ల కాదు, యథార్థంగా ఉండలేకపోతున్నాను, నిజం పలకలేకపోతున్నాను అని అంటే పరలోకం కూడా నేను ఇవ్వను, నేను దేవుడు ఏం చేసేస్తాడా? చేతులు ఎత్తేస్తాడు. ఇది వాస్తవం. ఎవరో అడగాల్సిన అవసరం లేదు, ఇది ఎవడో చెప్పాల్సినంత అవసరం లేదు ప్రియులారా. హృదయపూర్వకంగా నువ్వు నిజము పలకగలిగిన నాడు నువ్వు ధైర్యంగా చచ్చిపోవచ్చు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. భయం ఎందుకు తెలుసా? మరణం అంటే ఇప్పుడు ఏదైనా రోగం వస్తే భయం, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే భయం. ఎందుకనంటే మన దగ్గర ఇవి లేవు. ఇదేమండి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు స్క్వాడ్ వచ్చేసాడు అనుకోండి, ఏం చేస్తారండి? స్క్వాడ్ ఎందుకులే కానీ ఎగ్జామ్ అంటే కూడా అర్థం కాదు. దొంగ నోట్లు పట్టుకోవడానికి ఇప్పుడు వచ్చాడు అనుకో సిబిఐ మీ ఇళ్ళ దగ్గరికి. అవునా? వచ్చి ఇళ్ళల్లో బెడ్రూమ్లు వెతుకుతున్నాడు, బీరోలు వెతుకుతున్నాడు అని అంటే డబ్బులుంటే చెమట పట్టిపోద్ది. అంతేనా? డబ్బులు ఉన్నవాడికి భయం, డబ్బులే లేని వాడికి ఇంకొక బీరో కూడా చూపిస్తాం తెరిచి, అది కూడా చూసుకో, అది కూడా చూడు, పైన కూడా ఉంది చూడు. ఎంత ధైర్యం అండి! నీతిని, యథార్థతను, యథార్థమైన ప్రవర్తనను, నీతిని హృదయపూర్వకంగా నిజం పలకగలిగి వ్యక్తిత్వం కలిగిన వాడు ఇంతే ధైర్యంగా ఉంటాడు. ఇప్పుడు రాని ఏదది? మరణం. మరణం నన్ను తీసుకువెళ్ళిపోని నా దేవుని దగ్గరికి అనంత ధైర్యాన్ని నీ బ్రతుకులు ఇవ్వాలి అంటే ఇది ఉండాలి ప్రియులరా. మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఇది ఉందో లేదో పరిశీలించుకోవడానికి ప్రయత్నించడానికే ఇక్కడికి వచ్చాం మనం. లోకంలో చెప్పరునైనా ఇంట్లో ఇన్ని అబద్ధాలు ఆడినా అడగరు. ఎంత అబద్ధం ఆడతావో అంత బాగా ప్రవర్తిస్తున్నావని అర్థం ఇంట్లో. అంతేనా? స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇన్ని అబద్ధాలు ఆడతామో అంత గొప్పడని అర్థం. కాలేజీకి వెళ్ళి ప్రియులరా ఎన్ని టింకర పనులు చేస్తారో అంత గొప్పవారని అర్థం. ఇక ఈ లోకములో ఎంత పోకిరిగా బతుకుతావో అంత మంచివాడని అర్థం. కానీ పరలోకానికి ఇది కుదరదండి. కాబట్టి ఇలాగే బతికిపోదాం అనుకుంటున్నారు. భయం లేదు, స్పర్శ లేదు, ఎలాగైనా బ్రతికిపోవాలనుకుంటుందండి ప్రపంచం. కాబట్టి ఈ లోకములో నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఈ లోకానికి సరిపోవచ్చేమో, కానీ పరలోకమునకు ఇది సరిపోదన్నది దయతో గుర్తించండి ప్రియులారా. మరి ఎవరు చెప్తారు నాన్న? నీతి ఉందా, యథార్థత ఉందా, హృదయపూర్వకంగా నమ్మకంగా ఉన్నావా అనే మాటలను ఉందో లేదో తెలియజెప్పడానికి బైబిల్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ప్రియులారా. అందుకే ఆరాధనకు రండి. ఇంట్లో ఎంతసేపు ఉన్నా భర్త ఉన్నా భయం ఉండదు, తండ్రి ఉన్నా భయం ఉండదు. ఇది నిజమండి. ఎందుకంటే రొటీన్ చేసుకోకపోయినా రొటీన్ అయిపోతే చాలు. భర్త వచ్చేలోపు టేబుల్ మీద అన్నం ఉంటే చాలు. ఎందుకు అడుగుతాడు అన్న దండి, ఏం భయం? అంతేనా? ఇలాగ రోకలం మిగిలిపోతున్నా. మరి యేసుప్రభు వచ్చినప్పుడు ఏది? ధైర్యంగా ఉన్నావా? యేసుప్రభు వచ్చినప్పుడు అడగబోయేది డ్యూటీకి కరెక్ట్గా పోయావా లేదా అని కాదు.
ఇంట్లో భార్య ఖచ్చితంగా నువ్వు కరెక్ట్గా అన్నం పెట్టావా లేదా భార్య పిల్లలను చూసుకున్నావా నీ తండ్రిని భర్తని కాదు ఇలా అడగడు. అని అడగబోయేది ఒక్కటే, యథార్థమైన ప్రవర్తన ఉందా, నీతిని అనుసరించావా, హృదయపూర్వకంగా నిజం పలికావా. ఇకనైనా అటివాడు నాలుకతో కొండెమలాడడు. కొండెమలాడకుండా ఉన్నావా? కొండలు ఎవరు ఆడకుండా ఉన్నారు చెప్పండి ఆయన. ఇక తన చెలికానికి కీడు చేయడు. కీడు చేయని వారు ఉన్నారు. కీడు చేయకపోతే ఈరోజు బిజినెస్ లేదు. ఇక తన పొరుగు వాని మీద నింద మోపడు. నిందే బతుకుంది. తర్వాత అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. నీచుల్ని ప్రేమిస్తాము. ఎవరు నచ్చుతాడు నీకంటే? పోకిరి అంటే ఎవరు నచ్చుతారు? ఈడిట్. అతనికి ఇదో కొత్తగా ఒక పేరు వచ్చింది ఆయన, లోఫర్. ఏమండి, లోకానికి ఎంత బాగా నచ్చిందో చూసారా? కానీ డెడ్ ఆపోజిట్ దేవునికి అది నచ్చదు. అందుకే సంఘానికి రావడానికి భయపడతారు కొంతమంది. మేము రాము అక్కడికి, ఏమనంటే ఇదంతా చేయొద్దని చెప్తారు. అర్థమండి, అదంతా చేయొద్దు అని చెప్తారు అక్కడ. అసలు నీతి మాటలు చెప్పాలంటే నాకు చిరాకు చెప్పేవాని మీద కదా చిరాకు. రేపు ఆయనకి చిరాకు లేస్తే నువ్వు చిందరవందరైపోతావు కదనైనా. సర్దుకో, నువ్వు బ్రతికున్నప్పుడే సర్దుకో. ఈ వ్యక్తిత్వాలను అడుగుతున్నాడు ఆయన. ఇది ఆయనకి ఇవ్వండి ప్రియులారా. ఉన్నాయనన్నా ఉంటే సఫిషియెంట్గా ఉండండి, లేకపోతే ఆతురపడండి, వేగిరపడండి. ఇది చేస్తే కానీ రాదు. అందుకని ఇది ఎలా సార్ అని అడగక మునిపే ఇది ఎలా సంపాదించుకోవాలో సంవత్సరం కాలంగా ఈ పాఠాన్ని మీకు చెప్తూనే ఉన్నాను. సంవత్సర కాలం మీ వ్యక్తిత్వ లక్షణాలను కూడా ముగించుకుంటూ తీసుకొచ్చాం ప్రియులారా. గమనించండి, 5వ అధ్యాయంలో 2వ మాటలో ఉన్నాం ప్రియులారా. 5వ వచనంలో 2వ మాట, కీర్తనల గ్రంథం 15వ కీర్తనలోని ఏమండి, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. వడ్డీకి ఇచ్చారా? అయిపోయారు. ఎవరికే? సహోదరులకి. ఈ పాఠానంతా వివరంగా చూసేశారు. ఏమండి, ఎంతమంది ప్రయత్నిస్తున్నారో అది మీకే వదిలేస్తున్నాం. దేవుడు చూస్తాడు, మిమ్మల్ని చూస్తాడు. మీరు చూస్తారు, దేవుడు చూస్తారు. పక్కింటి వారు చూడకపోవచ్చు, చర్చిలో నీ పక్కన కూర్చున్న వారు కూడా చూడకపోవచ్చు. కానీ అది నీకే వదిలేస్తున్నాం. దాని వివరణ అంతా మీకు తెలియజేశాను. వడ్డీకి ఎవరికి కూడదు, ఎలా ఉండాలో, అసలు వడ్డీ అంటే ఏంటో వివరణాత్మకంగా మీకు చెప్పడం జరిగింది. పోయిన ఆదివారమే 2వ భాగంలో పాఠాన్ని ప్రారంభించాం. ఏదైనా నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఎవరైనా అతిథి, ఏదైనా అతిథి ఏం చేస్తాడట? నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు అని రాశాడు ఇక్కడ. అతిథిగా ఉండదగిన వాడు ఎవరైనా ఉంటే ఆయన లంచగొండి కాదు. లంచగొండి అయితే ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళలేడు.